వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర మేల్కోట క్షేత్రం క్షేత్రాధిపతి శ్రీ 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 త్రిదండి శటగోపముని రామరాజియార్ స్వామివారు విచ్చేసి దర్శించుకొని ఉన్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు. తదనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం తర్వాత ఏజెన్సీ మార్చడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి తెలిపారు. శాసనమండలి సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శాసనమండలి చైర్మన్ కొయ్యి మోహన్ రోజు అధ్యక్షతన సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ నిపుణుల సహాయాలు తీసుకొని పనులు ముందుకు సాగించడం కృషి చేస్తున్నారన్నారు. 2027కి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం నీటిని పేజీగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆ రోజు 18 నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత, ఎందుకంటే 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ECRF ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 2019 జూన్ నెలలో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికి లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క IIT హైదరాబాద్ని ఏదైతే నిపుణుల కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు PPA కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈరోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినటువంటి ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,762 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రోగ్రెస్ చూస్తే 72% జరిగింది. ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే 3.84% మాత్రమే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ₹1 కూడా మళ్లింపు లేదు. వైసీపీ హయాంలో 3,385 కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు, గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కినాయి అధ్యక్ష. మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు, PPA, IIT హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా 45.72కే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష.
కానీ వైసీపీ హయాంలో పార్టీ 1.15 మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో 55,548 కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణరావు గారు పునరావాసం గురించి. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లను కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులను కూడా గుర్తుపెట్టుకోవాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4,144 కోట్లు కాలనీలకి నిర్మాణం కానీ ముంపు బాధితులకు ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2014-2019 మధ్య 11,762 కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే మహిళలపై సమాజంలో జరుగుతున్న హింసకు వ్యతిరేక దినోత్సవం పోలవరం దాసరి నారాయణ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో యునైటెడ్ కాపు వనితా సర్వీస్ క్లబ్ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న హింస నశించాలి, సమానత్వం ఉండాలి అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శోభారాణి, కాపు వనితా క్లబ్ అధ్యక్షురాలు యామిని విజయలక్ష్మి, కార్యదర్శి దేవరపు కాంచనమాల, కోశాధికారి సిద్దిరెడ్డి శైలజారాణి, డాక్టర్ కావలి మౌని విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పుకుంటూ వెళ్తారు కదా, ఈ స్లోగన్స్ వల్ల మనకి మన సమాజంలో ఉండే మహిళలందరూ కూడా చైతన్యం పొంది ఎవరో ఆత్మహత్యలకి గురి కాకుండా అలాగే అత్యాచారాలకు గురి కాకుండా మనం ధైర్యంతో దృఢ సంకల్పంతో ఉండి ఏ సమస్యలు అర్థమైందా వాటిల్ని కూడా మనమే జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి. అర్థమైందా? సో టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. మనం ప్రపంచాన్ని అంతా చూసేసుకోవాలి అంటే జరగదు కదా. ఒక్కొక్కరం బాధ్యతగా తీసుకొని మన చుట్టుపక్కల పిల్లలు, మనము ఎలా ఉన్నాం, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన మదర్, వీళ్ళందరూ ఎట్లున్నారో, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఇలా నశించాలి నశించాలి మహిళలపై హింస నశించాలి నశించాలి సేవ్ ది నేషన్ మహిళలపై హింస నశించాలి నశించాలి మహిళలపై హింస నశించాలి నశించాలి మహిళలపై హింస నశించాలి నశించాలి సమానత్వం ప్రబలాలి సమానత్వం ప్రబలాలి సమానత్వం ప్రబలాలి సేవ్ ది ఉమెన్ సేవ్ ది నేషన్ సేవ్ ది ఉమెన్ సేవ్ ది నేషన్ సేవ్ ది నేషన్ నశించాలి 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 మహిళలపై హింస నశించాలి నశించాలి మహిళలపై హింస నశించాలి నశించాలి సేవ్ ది నేషన్ సేవ్ ది నేషన్
యునైటెడ్ కాపు వనితా సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉమెన్స్ కాలేజ్ డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ చేత ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళలపై జరిగే అత్యాచారాలు మరియు మహిళలు ఈ సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటూ మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి వేధింపులకు గురయ్యి చాలా అనేక మంది ఆత్మహత్యల పాలవుతున్నారు. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో 1999 డిసెంబర్ 17వ తారీఖున ఐక్యరాజ్య సమితి ఒక చట్టాన్ని చేపట్టింది. అది మన మహిళలపై జరిగే హింసలకు వ్యతిరేక దినోత్సవంగా నవంబర్ 25వ తారీఖున ఈ కార్యక్రమం ఈ రోజుగా ప్రకటించడం జరిగింది. మనం మహిళలు ఈ విద్యార్థుల దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరికి చాలా అన్యాయం జరుగుతుంది. మన మహిళలు ముందంజలో ఉంటున్నారు. ప్రతి కార్యక్రమాల్లో ప్రతి ఫీల్డ్లో కూడా మహిళలే ముందంజలో ఉంటున్నారు. అయినా సరే ఇలా అత్యాచారాలకు గురయ్యి చాలామంది ఇలా అత్యాచారాలకు ఎక్కువగా గురవుతున్నారు. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది మహిళల్లో అయినా కొంచెం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటూ ఈరోజు మనకి డిఎన్ఆర్ కాలేజ్ నుంచి ఈ ర్యాలీ జరుగుతుంది. దీనికి సహకరించిన శోభారాణి మేడంకి, ఈ కాలేజ్ సిబ్బందికి, మన వనితా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారిని ఆదాయ పన్నుల శాఖ అధికారి మూర్తి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట ఆడిటర్ లక్ష్మీనారాయణ, ఆడిటర్ ప్రభాకర్, నాలం గుప్తా, శ్రీకాకుళం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. हर 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 महादेव शंभो शंकर पार्वती श्री क्षीरा रामलिंगेश्वर स्वामी देवता ग्रह चित्रम रामलिंगेश्वर श्री क्षीरा रामलिंगेश्वर स्वामी रामलिंगेश्वर स्वामी अनुग्रह शेषवस्त्रं समर्पयामि सुमंगलेरियं मधुरिमागं समेतमस्य सौभाग्यमस्य तत्त्वायाधास्तं विपरेतः स्वामी अनुग्रह प्रसाद सिद्धिस्तु पुनर्दर्शनप्राप्तिस्तु उद्योगाभिवृद्धिस्तु उद्योगद्वारे नरघोष बन्धुघोष मुद्रघोष परिवारघोष अधिकार अंधिकारघोष समस्त जनघोषमार्गद्वार आयुर्वेदिक पार्वतीदेव्याः परिपूर्णकर्तृत्वं पार्वतीदेवी पार्वतीदेव्याः यावत् मंत्रं जातवेदशेषुर्वामः सोमपरादि यतोदितः वीरः गणः कुर्वाणाचेरमात्मनः श्री क्षीरा रामलिंगेश्वर स्वामी
శేషవస్త్రం సమర్పయామి. సకల శ్రేయ అభివృద్ధ్యర్థం బ్రాహ్మణ ద్వారా వేద ఆశీర్వదే బ్రాహ్మణ ఆయుషేవే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా వృద్ధదేవతైర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో వేదవేర్మస్కర్యానా శ్రీరంగే కరాయ చవయస్కరాయ వయస్కరాయ జవయస్కరాయ 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 వయస్కరాయ జవయస్కరాయ పరిపూర్ణమాయుష్యమస్తు ఆచంద్రతారార్కం వంశ్యాభివృద్ధిరస్తు పంచారామక్షేత్రే విలసితి సురోభాగం శ్రీరామరామలింగేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాదస్య ఉద్యోగాభివృద్ధిరస్తు ఉద్యోగద్వారే ఉన్నతస్థానవసిద్ధిరస్తు ఉద్యోగద్వారే నరఘోష బంధుఘోష మిత్రఘోష పరివారఘోష అధికార అనధికారఘోష సంస్థ ద్వారా సంపూర్ణాయురారోగ్యశ్వర్యాభివృద్ధిరస్తు స్వామినః పునర్దర్శన ప్రాప్తిరస్తు ధర్మకార్యాచరణ పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు వ్రతం సుమతమస్తు వ్రతఫల సిద్ధిరస్తు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎడ్ల బజార్ పెరుమదన్ రోడ్ పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా టీవీ మెకానిక్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పాలకొల్లులో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 100 మంది రోగులకు పళ్ళు మరియు రాహుల్ వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులకు రగ్గులు, పళ్ళు పంచిపెట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులు చెరుకూరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పెద్దలకు, నిరుపేదలకు సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉందని, జిల్లా ఉపాధ్యక్షులు మానెం బసవరాజ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల తదుపరి జనరేషన్ వారికి కూడా సహాయం చేయాలనే ఆలోచన ఏర్పడుతుందని మాట్లాడడం జరిగింది. తదుపరి చించినాడి బ్రిడ్జ్ వద్ద తోటలో టెక్నీషియన్స్ అందరూ కలిసి కార్తీక మాస వనభోజనాలు జరుపుకోవడం జరిగింది. అనంతరం 5 యూనియన్లకు డ్రా తీసి డ్రాలో తగిలిన వారికి 1500 విలువ చేసే 5 మల్టీలీటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లా శివకుమార్, ట్రెజర్ జమితార శేఖర్, ఈసీ మెంబర్ గుబ్బల శ్రీను, ఎం శ్రీధర్ రెడ్డి, ఆకువీడు రవి, వట్టి శ్రీనివాస్, బత్తుల నాగేశ్వరరావు, బండి దుర్గాప్రసాద్, బొడ్డపట్టి సూరిపండు, 7 హిల్స్ ఏడుకొండలు, శంకర్, యేసుబాబు, బ్రహ్మాజీ మరియు జిల్లాలోని ఆకువీడు, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా టీవీ మెకానిక్ యూనియన్ వారు మీకు చెరుకూరి దుర్గాప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు, మానెం బసవరాజ్ గారు ఉపాధ్యక్షులు, నల్ల శివకుమార్ గారు కార్యదర్శి గారు, జమితార చంద్రశేఖర్ గారు కోశాధికారి, బండి దుర్గాప్రసాద్ గారు ఉపాధ్యక్షులు, గుబ్బల శ్రీనివాస్ గారు ఈసీ మెంబర్ గారు, అలాగే యూనియన్ వట్టి శ్రీనివాస్ కార్యదర్శి గారు, బత్తుల శ్రీనివాస్ గారు ట్రెజరర్ గారు, సూర్యపండు మాజీ అధ్యక్షులు గారు, నంబూరి పుల్లయ్య గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ మా పాలకొల్లు వృద్ధులకు రాహుల్ సామాజిక సేవా సంస్థలో ఫ్రూట్స్ అలాగే రగ్గులు కూడా పంచారన్నమాట. వీరందరూ వచ్చి వారికి మా ధన్యవాదాలు. యూనియన్ వారికి లేదు అలా తీయట్లేదు, కళ్ళు మూసుకుని ఓ పేపర్ రాజ్ కుమార్ తనుకంట రాజ్ కుమార్ గిఫ్ట్ గా గెలుపొందారు. 1000 రూపాయలు ఇవ్వాలి మనకి. శివగారు పట్టుకోండి, ఓపెన్ చేయండి, వీడియో చెప్తారండి. ఉందా లేదన్నా ఏదనుకున్నా పర్లేదు, బయట తీయండి.
అంటే ఒకవేళ లేకపోతే కనుక మీటర్లు అమ్మిన కూడా ఇక్కడే ఉన్నాడు, అడగచ్చు. చాలా బాగుందండి మీటర్, చాలా స్మార్ట్ గా ఉంది. మీటర్ చాలా అందంగా ఉందండి. ఆటోమేటిక్ స్టెబిలైజర్ అండి. లేదు ఆదిత్య గారు తణుకు వెళ్ళడం. శ్రీ కాలనాథ భట్ల సుధీర్ ఆర్టీడీ ఎస్పీఐ శ్రీమతి లక్ష్మీ సుజాత వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి ఆదాయ పన్నుల శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. నిర్వాహకులు చిడగం సతీష్, శ్రీకాకోలు వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దిశో దిశ మానవహింసే జాతవే దుర్గామస్తు ప్రవిశబ్దగతో అభిప్రతిజ్ఞానే శ్రీరామ హరిహారయ పార్వతీపతయే హర మహాదేవ. సిద్ధాలక్ష్మీ మోక్షలక్ష్మీ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ స్తమదన్నామ గణవత్సల అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష భే శ్రీ మకారములకు ఆర్చుడు ఆద్యంత రైతుడు ఆ సర్వేశ్వరుడు మా క్షీరారామ. పవిత్రమైన కార్తీక మాసం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ నిరామంది ఈ అన్న ప్రసాదం నిర్విరామంగా జరుగుతుంది అంటే అది పూర్తిగా క్షీరారామ నిమిత్త మాత్రమైన మాత్రమే సుమంతైన లేదు. మేము ఆ స్వామి వారి భక్తులం, ఆ స్వామి వారి బానిసలం, ఆ స్వామి వారి పాత దేవుల అదుగుల. ఓం నమస్సువాయ, ఓం నమస్. దయచేసి ఇక్కడ భజన పద్ధతిలోనే ప్రసాద స్వీకరణ చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా అన్నప్రసాదం తీసుకునే శ్రీరామేశ్వర స్వామి గారు నా కూడా వీక్షణ నెరవేరుగా ఉండాలి. స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమస్సువాయ. మా ఆహ్వానాన్ని మన్నించి భక్తులందరికీ నమస్కారం. ఈ పంచరామాల్లో ఒకటైన ఈ క్షీరారామలింగేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఈ గడ్డ మీద పుట్టడమే మా అదృష్టం. అలాంటిది ఈ కార్తీక మాసంలో ఈ అన్నదానం చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం. సో భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ మా సతీష్ వాళ్ళ బ్యాచ్ అందరికీ, ఎంతో వెంకన్న గారికి, ఎంతో శ్రమకు వచ్చి వాలంటీర్స్గా వచ్చిన మా సోదరీమణులు, ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమానికి మన ఐటీఓ మూర్తి గారు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఆయనకి మన లక్ష్మీనారాయణ గారు, ఆడిటర్ లక్ష్మీనారాయణ గారు, గోపి గారు, అబ్బాయి ప్రభాకర్, ఫణి గారు, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు జిఎస్ఎన్ మూర్తి గుప్తా గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఆ స్వామివారికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా నాకు కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం అత్యంత పవిత్రమైన శుక్రవారం. ఈరోజు కాలనాథ భట్ట సుధీర్ గారు, అలాగే వారి భార్య లక్ష్మీ సుజాత గారు, వీరు ఈ అన్నదానానికి ప్రధాన దాతలుగా ఉన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అక్షరారామలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రుద్రభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, ఐటీఓ గారు, పాలకులు, వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిన్నటి రోజున మన కార్తీక మాసం సందర్భంగా 21/11/2024 ఇక్కడ అన్నప్రసాదం తీసుకున్న భక్తులు 2459 మంది. అలాగే ప్రధాన దాతగారైన కరుమర్తి సత్యనారాయణ గారు వారు ఇచ్చిన మొత్తం 25,000 రూపాయలు. భక్తుల ద్వారా వచ్చిన విరాళం 58,095 రూపాయలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పిఎన్జే వారి ఎగ్జిబిషన్ పాలకొల్లు హరిత టవర్స్ నందు గమని అంజన వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళలు పాల్గొని ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఈ సందర్భంగా మహిళల చేత గేమ్స్, లక్కీ డిప్స్ నిర్వహించారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1432వ రోజు కీర్తిశేషులు నేమాల సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య కనకలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా ఈ రోజుతో మరి మన మంత్రివర్యులు ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ఈ అన్నా క్యాంటీన్ని, అంటే ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ని ప్రారంభించి 1432 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ 1432 రోజుల నుంచి ఏ రోజు కూడా వర్షం వచ్చినా ఏ వచ్చినా సరే ఎక్కడ ఆక్కంట మరి ఈ క్యాంటీన్ని ఇక్కడ నిర్వహిస్తూ మరి పేద రోగులుగా వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉచిత భోజన సౌకర్యాలు మేము కల్పిస్తున్నామంటే కారణం మాకు
దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత ఎవరంటే కీర్తిశేషులు నేమాల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి భార్య కనకలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఈ ఉచిత భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేమాల సత్యనారాయణ గారు కుటుంబం ఎప్పుడు కూడా ఆచంద్రార్కం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఎంతోమంది పేదలకు వారి కుటుంబం సహాయపడాలని చెప్పి కోరుకుంటూ వారికి చిన్న అభినందన. అందులోకి గ్రేవీ కూడా వస్తుంది. తినరా ఇలా రండి మీరు. జోడు ఊడిపోయింది. వెళ్ళిపోండి మీరు, వెళ్ళిపోండి. జాగ్రత్త గట్టిగా పట్టుకో, పడిపోతుంది. అమ్మా ఇంకో ప్యాకెట్ అట్టుకెళ్ళి. నిన్ను చూడటానికి వచ్చి నీ భార్య, నిన్ను చూడటానికి వచ్చి నీ కొడుకు ఎవరు లోపల ఇస్తారు కదా. తీసేసుకో. వేసుకోమని చెప్పేసి వేసుకుంటారులే. ఇక్కడ ఇంకా రైస్ ఉంది, నువ్వు వేసుకోండి. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు నిర్వహించు నిత్య అన్నదాన ట్రస్టుకు పి గవర్నర్ వాస్తవ్యులు గుబ్బల వీరంశెట్టి, విశ్వనాథం కృష్ణమూర్తి, భాస్కర్ రావు 50,116 సమర్పించి ఉన్నారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు స్వామివారికి ప్రత్యేక దర్శనం చేయించి శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.